షలోం ప్రభునేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానం కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో పేర్కొనబడిన యొక్క మహాబబులోను, ఆ మహాఘట సర్పము నెమ్మదిగా కదులుతూ ఉన్నది. గత కొన్ని రోజులుగా అమెరికా ప్రభుత్వానికి మరియు పోపు గారికి మధ్య తీవ్ర సంఘర్షణతో కూడిన వాతావరణం నెలకొల్పబడింది. అసలు పోపు గారు అమెరికా ప్రభుత్వాన్ని ఎందుకు అంతగా విమర్శిస్తూ ఉన్నారు? ఎందుకు అంతగా ట్రంప్ గారిని ఈ సమయంలోనే టార్గెట్ చేశారు? అంతేకాదు, ఒబామా గారు 2 మారులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణమైన వ్యక్తి, ఒబామా గారికి ఎంతో సన్నిహితమైన వ్యక్తి, ఏప్రిల్ 9వ తారీఖున వాటికన్ నగరంలో పోపు గారిని ప్రత్యేకంగా కలవడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ మధ్య కాలంలో పోపు గారికి ఇస్లాం మీద పొంగుకొస్తున్న ప్రేమకు గల కారణం ఏంటి? నేను సువార్త చేసే వ్యక్తిని, రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు అంటూనే అమెరికా దేశం యొక్క ఇమిగ్రేషన్ చట్టాల మీద తీవ్రంగా పోపు గారు ఎందుకు విమర్శిస్తూ ఉన్నారు? ఈ విషయాలన్నిటినీ స్పష్టంగా పరిశీలనగా మనం వాక్యపు వెలుగులో తెలుసుకోబోతూ ఉన్నాం. దయచేసి గమనించండి. ఈ వీడియో క్యాథలిక్లకు వ్యతిరేకము, ప్రొటెస్టెంట్లకు అనుకూలము, లేదా క్యాథలిక్ లో ఉన్న వాళ్ళందరూ పాపులు, ప్రొటెస్టెంట్ లో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు అని చెప్పే వీడియో కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం క్యాథలిక్ లో ఉన్నంత మాత్రాన లేదా ప్రొటెస్టెంట్ లో ఉన్నంత మాత్రాన రక్షింపబడము. క్రీస్తు వధువు సంఘముగా మార్చబడితేనే, ఆ వధువు సంఘపు గుంపులో ఉంటేనే మనం రక్షింపబడతాము. క్యాథలిక్లకు చెందిన వారమైనా, ప్రొటెస్టెంట్లకు చెందిన వారమైనా క్రీస్తు వధువు సంఘపు గుంపులో చేర్చబడకపోతే మనము విడవబడే గుంపులో ఉంటాం గాని ఎత్తబడే గుంపులో ఉండము. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను వాక్యపు వెలుగులో పరిశీలిస్తూ రానయున్న మోసం నుండి, భ్రమపరిచే ఆత్మ నుండి సంఘాన్ని తప్పించడమే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశము, ఒక ప్రయత్నము. కాబట్టి ఓపెన్ మైండ్ తోటి ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తా ఉంటున్నాను. ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతున్న పరిస్థితిలో పోపు గారు అంతే తీవ్రంగా అమెరికాకు వ్యతిరేకంగా ఘాటుగా స్పందించడం జరిగింది. మీరు అనుకోవచ్చు, పోపు గారు ఏమన్నారు? అన్యాక్సెప్టబుల్, ఈ యుద్ధం వద్దు, శాంతి రావాలి అని అన్నారు కదా. అందులో తప్పేముంది? యుద్ధం జరుగుతుంటే ఎవరైనా ఇంకా కొట్టుకోండి అని చెప్తారా? ఎవరైనా శాంతి కావాలని కోరుకుంటారు కదా. పోపు గారు కూడా అదే మాట్లాడారు. అందులో తప్పేముంది అని మీరు అనుకోవచ్చు. అందులో అస్సలు తప్పు లేదు. కానీ ప్రశ్న ఏంటి అని అంటే, నైజీరియా దేశంలోని యొక్క ఇస్లాం తీవ్రవాదులు అమాయకమైన క్రైస్తవుల మీద భయంకరమైన మారణ హోమాన్ని సృష్టిస్తూ ఉంటుంటే, అనేక చర్చిలను తగలబెడుతూ అనేక మంది యవ్వన స్త్రీలను అత్యాచారం చేసి చంపుతా ఉంటుంటే పోపు గారు అప్పుడు స్పందించారు. ఇదే సంవత్సరము జనవరి మాసంలో ఇరాన్ దేశంలో 40,000కు పైగా అమాయకులను పిట్టల్ని కాల్చినట్టుగా కాల్చి అనేక మందిని ఉరితీస్తూ అనేక మంది యవ్వన స్త్రీలను అత్యాచారం చేస్తే పోపు గారు స్పందించారు. సొమాలియా, యెమెన్, సుడాన్, సిరియా, లిబియా, ఈ దేశాలలో కొన్ని 100లకు పైగా క్రైస్తవులు అతి కిరాతకంగా చంపబడుతున్న, హత్య చేయబడుతూ ఉన్నా గానీ పోపు గారు స్పందించారు. అంతెందుకు, యూరప్ దేశాలలో ఒకప్పుడు క్రైస్తవ దేశాలుగా వెలుగొందిన దేశాలలో కొన్ని 100లకు పైగా పురాతనమైన చర్చిలు అకస్మాత్తుగా ఆశ్చర్యకరంగా అగ్ని ప్రమాదాలకు లోనై కాల్చివేయబడుతూ ఉంటే పోపు గారు దానికి రియాక్ట్ అవ్వరు. ఒకవేళ రియాక్ట్ అయినా గానీ ఏదో తూతూ మంత్రంగా రియాక్ట్ అవుతారు తప్పితే, ఇప్పుడు ప్రస్తుతము అమెరికా ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నట్టుగా ఆ రేంజ్ లో రియాక్ట్ అవ్వరు. మరి ఇంతటి భయంకరమైన పరిస్థితులు క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా జరుగుతున్న స్పందించిన పోపు గారు పొద్దున లేచిన కానుండి రాత్రి పడుకునేంత వరకు చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలి వారి వరకు కూడా డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అంటూ అమెరికా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అమెరికా దేశం యొక్క నాశనాన్ని కోరుకునే ఇరాన్ విషయంలో మాత్రము పోపు గారు సడన్ గా ఎంతో తీవ్రంగా, ఎంతో ఘాటుగా అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తారు. దీని వెనకాల చాలా భయంకరమైన కారణం ఉన్నది. నేను ఇంత ముందుకు చెప్పినట్లుగా ఏప్రిల్ 9వ తారీఖున ఒబామా గారు 2 సార్లు అమెరికా దేశంలో ప్రభుత్వం స్థాపించడానికి ప్రధాన కారణమైన వ్యక్తి, ఆయన సన్నిహితుడు డేవిడ్ యాక్సెల్రాడ్ అనే వ్యక్తి వాటికన్ నగరంలో పోపు గారితోటి సమావేశం అవడం జరిగింది. ఈ వ్యక్తి క్యాథలిక్ సంఘానికి చెందినవాడు కాదు. పోపు గారికి వాటికన్ నగరానికి ఆయనకి ఏ సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే పోపు గారు ఈ వ్యక్తిని కలిశాడో, తద్వారా అమెరికా ప్రభుత్వం మీద చేసే విమర్శలు
తీవ్రతరమైపోయాయి. నాకు రాజకీయాలకు సంబంధం లేదు, నేను సువార్తను ప్రకటించే వ్యక్తిని అనే పోపు గారు ఈ కరుడు గట్టిన రాజకీయ వ్యక్తితోటి మంతనాలు జరపడం వెనక మతలబేంటి అనేది ఒకసారి జాగ్రత్తగా వినండి. అమెరికా దేశ రాజకీయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రెండు ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. ఒకటి డెమోక్రాట్స్, రెండోది రిపబ్లికన్స్. ట్రంప్ గారు రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి. గతంలో ప్రెసిడెంట్ గా ఉన్న ఆ యొక్క ఒబామా గారు అయితేనేమి, జో బైడెన్ అయితేనేమి, వారు డెమోక్రాట్ పార్టీకి చెందిన వారు. ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ అనగా ప్రస్తుతము ట్రంప్ గారి పార్టీ యొక్క భావజాలం ఏంటి అని అంటే, ఆ పార్టీ అబార్షన్స్ కి వ్యతిరేకం, గే మ్యారేజెస్ కి వ్యతిరేకము, LGBTQ కమ్యూనిటీకి వ్యతిరేకము, ఆడవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడము, మగవాళ్ళు మగవాళ్ళని పెళ్లి చేసుకోవడము, ఈ యొక్క స్వలింగ సంపర్కనకు కంప్లీట్ గా వ్యతిరేకం. వివాహం అనేది ఒక స్త్రీ పురుషుల మధ్యనే జరగాలి, అదే దైవిక ఏర్పాటు అని స్ట్రాంగ్ గా నమ్మే పార్టీ ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ. అంతేకాదు ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ యొక్క ఇమిగ్రేషన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కఠినంగా ఉంటాయి, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అంతేకాదు ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ ప్రార్థనను, వాక్యాన్ని తిరిగి స్కూల్స్ లోకి తీసుకొని రావాలి, సమాజంలోకి తీసుకొని రావాలి అనేసి తీవ్రంగా నమ్ముతుంది. ఒక మాటలో చెప్పాలి అని అంటే రిపబ్లికన్ పార్టీ యొక్క భావజాలము అనేది, ఆ యొక్క సిద్ధాంతం అనేది వాక్యానుసారమైన భావజాలంలో నుండి పుట్టుకొచ్చింది. కానీ ఆపోజిట్ గా ఉన్న డెమోక్రాటిక్ పార్టీ యొక్క భావజాలము వాక్యానికి కంప్లీట్ గా విరుద్ధంగా ఉంటది. వాళ్ళు అబార్షన్స్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఈ యొక్క గే మ్యారేజెస్ కి, హోమోసెక్షువల్ కమ్యూనిటీకి వాళ్ళు ఎంతో స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తారు. అంతేకాదు స్కూళ్లలో నుండి బైబిల్ తీసివేయాలి, గవర్నమెంట్ పత్రాలలో నుండి దేవుడు అన్న పదాన్ని తీసివేయాలని వారు ఎప్పుడు తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అంతేకాదు చాలా గ్రౌండ్స్ లో, ప్లే గ్రౌండ్స్ లో ప్రార్థన చేయడానికి కూడా వారు నిషేధించారు. అయితే ఇక్కడ హైలైట్ ఏంటి అని అంటే, ప్రస్తుతం ఉన్న పోపు గారు ఈ రకంగా వాక్యానికి విరుద్ధంగా ఉన్న డెమోక్రాటిక్ పార్టీ భావజాలానికి ఒక మౌత్ పీస్ గా వాడబడుతూ ఉన్నారు. కొన్ని రోజుల్లో ఈ యొక్క పోపు గారిని ఒబామా కూడా కలవబోతూ ఉన్నాడు. పోపు గారు ఈ యొక్క అమెరికా ప్రభుత్వం మీద చేసే తీవ్రమైన విమర్శ ఏంటి అని అంటే, ప్రస్తుతము ట్రంప్ గారి ప్రభుత్వం చేపడుతున్న ఇమిగ్రేషన్ పాలసీల మీద. ట్రంప్ వచ్చాక ఇమిగ్రేషన్ పాలసీస్ ని చాలా టైట్ చేసినాడు. ఎందుకు? సరి అయిన పత్రాలు లేకుండా, చట్టపరంగా కాకుండా, చట్టానికి విరుద్ధంగా, చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ని ఆధారం చేసుకుని అనేక మంది అక్రమంగా దేశంలోకి చొరబడుతూ ఉన్నారు. వారి ద్వారానే డ్రగ్స్ అయితేనేమి, సమాజంలో అల్లకల్లోలు అయితేనేమి, హత్యలు అయితేనేమి అధికమవుతూ ఉన్న కారణంగా ట్రంప్ గారు ఆ యొక్క ఇమిగ్రేషన్ చట్టాలను ఆయన టైట్ చేయడం జరిగింది. అంతేకాదు ఆయన చెప్పేది ఏంటి అని అంటే, అమెరికా దేశము చుట్టూ మనము ఒక బార్డర్ కట్టాలి, ఒక గోడ కట్టాలి అని ఆయన చెబుతూ ఉన్నాడు. అయితే నేను రాజకీయాలు చేయడానికి కాదు, సువార్త ప్రకటించడానికి వచ్చాను అని చెప్పే పోపు గారు ఈ యొక్క ఇమిగ్రేషన్ చట్టాలను తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాడు. ఆయన పోపు కాకముందుకు ఆయన ట్విట్టర్ ఖాతాలో అనేకమైన తీవ్రమైన ఘాటు వాక్యాలు ఉంటాయి ట్రంప్ గారికి వ్యతిరేకంగా. ఎప్పుడైతే పోపుగా మార్చబడ్డారో ఆయన వెంటనే వాటన్నిటిని డిలీట్ చేయడం జరిగింది. ఎందుకు పోపు గారు ఈ యొక్క ఇమిగ్రేషన్ చట్టాలని అంత తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు అని అంటే, ఆయన ఏమంటూ ఉన్నాడు అని అంటే, మనము ప్రేమను కలిగి ఉండాలి, మనం అందరినీ అక్కున చేర్చుకోవాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి, వీళ్ళు మాత్రము వాటికన్ నగరానికి చుట్టూ చక్కటి గోడ కట్టుకోవచ్చు, కానీ అమెరికా దేశ పౌరుల క్షేమము కొరకు, అమెరికా దేశం యొక్క బాగు కొరకు అదే పనిని ప్రస్తుతం ఉన్న ట్రంప్ గారి ప్రభుత్వం చేస్తే మాత్రము పోపు గారి దృష్టికి అది అన్యాయముగా, అక్రమముగా కనబడుతూ ఉన్నది. దయచేసి గమనించండి, రాత్రి వేళ పడుకునేటప్పుడు మన ఇంటి డోర్ ని మనం ఎందుకు వేస్తాము అని అంటే, చుట్టూ ఉన్న వారి మీద ద్వేషముతో కాదు, శత్రుత్వంతో కాదు, మన ఇంటిలో ఉన్న వారిని జాగ్రత్తగా భద్రపరుచుకున్న నిమిత్తము, కాపాడుకున్న నిమిత్తము మనం ఇంటి డోర్లను క్లోజ్ చేస్తాం. మన వాళ్ళ మీద ప్రేమతోటి మనం ఇంటి డోర్స్ ని క్లోజ్ చేస్తాం, కానీ బయట వాళ్ళ మీద ఉన్న ద్వేషముతో కాదు. ఈ మాత్రం పోపు గారికి తెలియదంటారా? తెలుసు. అయినా గాని ఎందుకు ఇమిగ్రేషన్ చట్టాలను అంత ఘాటుగా వ్యతిరేకిస్తూ ఉన్నాడు అని అంటే, ఒకవైపు కమ్యూనిస్టులు కావచ్చు, మరోవైపు ఇస్లాం తీవ్రవాదులు కావచ్చు, ఎప్పటి నుండో ఈ యొక్క వెస్ట్ ను మొత్తం ఆక్యుపై చేయాలని ప్రణాళికలు రచిస్తూ వస్తూ ఉన్నారు. ఆ రకంగా వెస్ట్ ని క్యాప్చర్ చేయాలంటే మొట్టమొదటిగా అమెరికాను పడగొట్టాలి. తీవ్రవాద భావజాలం చేత ప్రేరేపింపబడి ఇజ్రాయెల్ దేశ నాశనాన్ని కోరుకునే వారు మొట్టమొదటిగా కోరుకునేది అమెరికా దేశ నాశనాన్ని. అమెరికా దేశాన్ని డైరెక్ట్ గా ఓడించలేరు కాబట్టి, మిలిటరీ పరంగా ఓడించలేరు కాబట్టి వారు ఎంచుకున్న మార్గం ఏమిటి అని అంటే ఇమిగ్రేషన్. అందుకే అనేక మందిని అక్రమంగా అమెరికా దేశానికి పంపించి అమెరికా దేశ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా, అమెరికా దేశం యొక్క స్థిరత్వాన్ని డిస్టర్బ్ చేయాలనేదే వీరి యొక్క పన్నాగం.
అందుకే మీరు గమనించినట్లయితే అనేక మంది యొక్క ఇస్లాం తీవ్రవాద భావజాలం చేత నింపబడిన వారు అమెరికా దేశానికి వెళ్లి అమెరికా దేశం యొక్క ఉప్పు తింటూ డెత్ టు అమెరికా అంటూ అమెరికా దేశం యొక్క జెండాలను కాలుస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితి మన భారతదేశంలో జరిగితే మోడీ గారు ఒప్పుకుంటారా? వేరే దేశం నుండి బతకడానికి మన దేశం వచ్చి మన కళ్ళ ముందే మన దేశ జెండాలను కాలుస్తూ డెత్ టు ఇండియా అనంటే ఏ మతానికి చెందిన వాడైనా భారతీయ పౌరుడైతే ఊరుకుంటాడా? ట్రంప్ గారు కూడా చేసేది అదే పని. అందుకే ఇమిగ్రేషన్ చట్టాలను టైట్ చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క తీవ్రవాద భావజాలం కలిగిన వారు దేశంలోకి చొరబడకుండా, తద్వారా దేశాన్ని నాశనం చేయకుండా కమ్యూనిస్టుల ఇస్లాం తీవ్రవాదుల యొక్క ప్రయత్నాలకు ఆయన అడ్డుకడుతూ ఉన్నాడు. అయితే ఆ ప్రయత్నాలను పోపు గారు విమర్శిస్తూ ఉన్నారు, ఈ యొక్క ఇస్లాం భావజాలం కలిగిన వారికి సపోర్ట్ చేస్తూ. అంతేకాదు LGBTQ కమ్యూనిటీ వెస్ట్ దేశాలను, ఈ యొక్క వెస్టర్న్ కల్చర్ ని, అతి ప్రాముఖ్యంగా అమెరికా దేశాన్ని డిస్టర్బ్ చేయడానికి శత్రువులు నాటిన విత్తనం ఏమిటి అనంటే స్వలింగ సంపర్కన. అదొక భారీ తీవ్ర ఉద్యమం లాగా చెలరేగిపోతుంది ఈ యొక్క వెస్టర్న్ దేశాలలో. అటువంటి వారికి వెన్నెముకగా నిలబడుతుంది ఎవరో తెలుసా? పోపు గారు. మరోవైపు ఈ యొక్క ఇస్లాం తీవ్రవాదులు ఈ హోమోసెక్షువల్ కల్చర్ ని, LGBTQ కల్చర్ ని వారెంతగానో వ్యతిరేకించినా కానీ అమెరికా దేశంలో మాత్రము వారెంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఈ LGBTQ కమ్యూనిటీ బలపరచబడితేనే అమెరికాలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతుంది. వీరికి కావాల్సింది కూడా అదే. అందుకే మీరు గమనించినట్లయితే ఈ యొక్క హోమోసెక్షువల్స్, LGBTQ కమ్యూనిటీ వాళ్ళు పాలస్తీనాకి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ అదే పాలస్తీనాలో LGBTQ కమ్యూనిటీకి చెందిన వారిని ఉరిదీస్తూ ఉన్నారు. 2025 సంవత్సరం సెప్టెంబర్ 6వ తారీఖున 1200 మందికి పైగా ఈ యొక్క LGBTQ కమ్యూనిటీకి చెందిన వారు స్వలింగ సంపర్కులు, ఆడవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడము, మగవాళ్ళని పెళ్లి చేసుకోవడము, ఇటు సేమ్ జెండర్ తోటి ఆపోజిట్ జెండర్ తోటి కూడా ఉండేవాళ్ళు, వాళ్ళు అనేకులు పవిత్రంగా భావించే వాటికన్ నగరంలోకి, ఆ యొక్క సెయింట్ పీటర్స్ బాసిలికాలోకి వారు వెళ్లి ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. పోపు గారు వారికి వెన్నెముకగా నిలబడ్డారు. దయచేసి గమనించండి, ఆయన మాట్లాడే మాట ఏంటి అంటే మనము ప్రేమను కలిగి ఉండాలి. దయచేసి గమనించండి, దైవిక ప్రేమను చాలా మంది క్రైస్తవులు అపార్థం చేసుకుంటూ ఉన్నారు. ఎస్, దేవుని ప్రేమలో ఓదార్పు ఉన్నది, దేవుని ప్రేమలో హక్కును చేర్చుకోవడం ఉన్నది, దేవుని ప్రేమలో పాపిని ప్రేమించడం ఉన్నది. కానీ పాపం విషయంలో కాంప్రమైజ్ అయ్యేది దేవుని ప్రేమలో లేదు. దేవుని ప్రేమ పాపాన్ని పవిత్రతను వేరుపరుస్తుంది, సత్యమును అసత్యమును వేరుపరుస్తుంది, తప్పు ఒప్పులను వేరుపరుస్తుంది. ఆ విషయంలో దేవుని ప్రేమ కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నది, క్రమశిక్షణలోకి నడిపిస్తూ ఉన్నది మనల్ని దేవుని ప్రేమ. ఎస్, ఈ యొక్క హోమోసెక్షువల్స్ ను వారు ఉన్న బంధకాలలో నుండి వారు బయటికి వచ్చే విధంగా మనం ప్రేమించాలి. కానీ వారు చేసే పని విషయంలో మాత్రము ఖచ్చితంగా తప్పు అని చెప్పలేదు అనంటే అది దేవుని ప్రేమ కాదు, మనుషులను మన వైపుకు ఆకర్షించుకునే ప్రేమ. దానికి క్రీస్తు ప్రేమ అనే రంగు పూసామనుకోండి, క్రీస్తు విరోధి చేసేది కూడా అదే పన్నాగం. దేవుడు దైవిక ప్రేమ, అందరూ కలిసి ఉండాలి, అన్ని మతాలు ఒకటే, అన్ని దారులు ఒకటే అన్నట్టుగా క్రీస్తు విరోధి అనేకులను మోసం చేస్తాడు అంత్యకాలంలో. వాక్యం చాలా స్పష్టంగా చెబుతా ఉన్నది, స్త్రీలు కలిసి పడుకోకూడదు, పురుషుడు కలిసి ఉండకూడదు, అది దేవునికి వ్యతిరేకం, శాపము అని చెబుతూ ఉన్నా కానీ అటువంటి పాపములో ఉండే వారిని పోపు గారు ఎత్తి పట్టుకుంటూ ఉన్నాడు. మరలా చెబుతూ ఉన్నాను, అటువంటి వారిని హక్కున చేర్చుకోవడంలో తప్పు లేదు, కానీ నువ్వు చేసేది తప్పు అని ఆ వ్యక్తికి చెప్పకుండా, అయ్యా ఇందులోనే నువ్వు బయటపడాలి, బయట పడితేనే దేవుడు ఆశీర్వాదానికి పాత్రుడు అవుతావు అని చెప్పకుండా తేనె పలుకుల వంటి మాటలు వారి గురించి మాట్లాడుతూ ఉన్నాము అనంటే అది క్రీస్తు ఆత్మ కాదు, క్రీస్తు విరోధి ఆత్మ. ఇటువంటి వారికి పోపు గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఇస్లాం తీవ్రవాదులు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే అమెరికా దేశంలో వెస్ట్ దేశాలలో అస్థిరత్వాన్ని క్రియేట్ చేయడానికి. ఆల్రెడీ చాలా వెస్ట్ దేశాలలో క్రైస్తవ్యం కనుమరుగైపోతా ఉంది. వారికి ఉన్న ప్రధానమైన టార్గెట్ ఏంటంటే అమెరికా. మరొకటి ఏంటి అనంటే పోపు గారి మధ్య ఇస్లాం మిషనరీగా కనబడుతూ ఉన్నారు. ఆయన ఏమంటూ ఉన్నాడు అనంటే ఇస్లాం విషయంలో మనం అంత భయపడవలసిన అవసరం లేదు అని అంటూ ఉన్నాడు. దయచేసి గమనించండి, నిజమే, శాంతిని కోరుకునే ఇస్లాం వాదుల విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలో కూడా కరోనా సమయంలో అనేక మంది ముస్లిం సహోదరులు కరోనా బారిన పడిన వారిని తాకడానికి కూడా అనేక మంది భయపడుతున్న పరిస్థితుల్లో వారు ముందు ఉండి దహన సంస్కారాలు నిర్వహించారు. అటువంటి వారి విషయంలో భయపడవలసిన అవసరం లేదు.
కానీ పలానా దేశాలను నాశనం చేయడానికి మా దేవుడే మాకు లైసెన్స్ ఇచ్చాడు అన్నట్టుగా, ఎంత మందిని చంపితే అంత ఉన్నతమైన స్థానం మనకు స్వర్గంలో ఉంటది అని భావించే వారి విషయంలో, ఒక జనాంగాన్ని కంప్లీట్ గా తుడిచివేయడమే మన జీవిత లక్ష్యం అని భావించే తీవ్రవాద భావజాలం కలిగిన వారి విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఒకప్పుడు లెబనాన్ దేశం క్రైస్తవ దేశం. లెబనాన్ దేశాన్ని ఏదేను తోటగా పిలిచేవారు, కానీ ఈనాడు ఆ దేశంలో తీవ్రవాదం రాజ్యం వెళతా ఉంది. అనేక క్రైస్తవ దేశాలు ఈనాడు తీవ్రవాద భావజాలం చేత నింపబడిన దేశాలుగా మారిపోయాయి. ఎందుకు భయపడకూడదు పోప్ గారు? అంతెందుకు, నీవు నేను ఆరాధించే యేసు క్రీస్తు ప్రభులు వారు పుట్టిన ప్రదేశం బెత్లెహేము ప్రాంతంలో 1950-60 సంవత్సరాల మధ్యలో క్రైస్తవుల జనాభా 90% పైగా ఉండేది, కానీ ఈ రోజు 10% కంటే తక్కువగా ఉంది. ఎందుకండి? కళ్ళ ముందు నైజీరియా, సుడాన్, సిరియా, లిబియా ఇటువంటి దేశాలలో అనేక మంది క్రైస్తవులను ఊచుకోతకు వస్తూ ఉంటే అది మనకు కనపడట్లేదా? ఎవరు చంపుతున్నారు క్రైస్తవులని? ఈ యొక్క ఇస్లాం తీవ్రవాద భావజాలం కలిగిన వారే కదా. ఇవన్నీ చూస్తూ ఉన్నా గానీ పోపు గారు అటువంటి మాటలు మాట్లాడడం వెనకాల అసలు కారణం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకా హైలైట్ ఏంటి అంటే, వాటికన్ లో ఏ మతస్థులకు ఇవ్వని ఒక చక్కటి ప్రార్థనా స్థలము ఒక ఇస్లాం మతస్థులకు మాత్రమే కేటాయించడం అనేది చాలా అద్భుతం. దయచేసి గమనించండి, ఏ మతానికి క్రైస్తవులు వ్యతిరేకము కాదు, కానీ తీవ్రవాద భావజాలాన్ని మాత్రం తప్పకుండా మనం వ్యతిరేకించాలి. ఆ తీవ్రవాద భావజాలాన్ని వ్యతిరేకించకుండా, హింసింపబడుతున్న క్రైస్తవుల పక్షాన కనీసం ఒక మాట మాట్లాడకుండా, క్రైస్తవులను హింసిస్తూ ఉన్న వ్యక్తుల భావజాలాన్ని వెనకేసుకొని రావడం అనేది ఇది క్రీస్తు ఆత్మన, క్రీస్తు విరోధి ఆత్మన? ఏ భావజాలం అయితే, ఏ సిద్ధాంతం అయితే ప్రపంచానికి క్రీస్తు విరోధిని అందజేయబోతూ ఉన్నదో ఆ సిద్ధాంతాన్ని, ఆ భావజాలాన్ని భుజాల మీద మోయడమే నా కర్తవ్యము అన్నట్టుగా పోపు గారు వ్యవహరించడం అనేది చాలా చాలా బాధాకరము. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోని ఆ యొక్క మహాబబులోను మహాఘట సర్పము మనకు కొంచెం కొంచెంగా కనబడుతూ ఉన్నది, నెమ్మదిగా పైకి వస్తూ ఉన్నది. దయచేసి గమనించండి, చివరి గడియలలో ఉన్నాము అనడానికి ఈ పరిస్థితులే ఒక బలమైన సూచన. దయచేసి గమనించండి, మన నమ్మకాలు, మన విశ్వాసాలు, మన నిరీక్షణ వాక్యము మీద ఉండాలి తప్పితే వ్యక్తుల మీద కాదు. దేవుడు మీ పైన అధికారులుగా నియమించిన వారి యొక్క మాటలను వినండి, కానీ ఆ మాటల మీద మాత్రమే మీ యొక్క విశ్వాసం కట్టబడకూడదు. కానీ ఆ మాటలను వాక్యపు వెలుగులో పరిశీలిస్తూ, ఆ వాక్యాన్ని ధ్యానము చేస్తూ, వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడే మాటల మీద మన విశ్వాసాన్ని కట్టుకోకపోతే తప్పక మనం అంత్యకాలంలో మోసపరచబడతాము. ఆ మోసం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తప్పించాలని ఆశపడుతూ ఉన్నాడు. బెరియా సంఘం వలె ఎంత గొప్ప వ్యక్తి బోధించినా గానీ నీ అంతటి నీవు వాక్యాన్ని తెరిచి పరిశీలించు. నీ అంతటి నీవు దేవునితో వ్యక్తిగత సహవాసం కలిగి ఉండు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చివరికి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.